నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక నిన్నటి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఓ ఫ్లాట్ క్లియరెన్స్ కోసం నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక 10 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా 4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక మణిహారిక నివాసాల్లో నిన్నటి నుంచి కంటిన్యూగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భారీ మొత్తంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, నిన్నటి నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఏమేం పత్రాలు లభించాయి, ఎటువంటి డబ్బు రికవరీ జరిగింది? రైట్, థ్యాంక్ యూ ప్రతిభ. ఇప్పటికే ఈ ఏదైతే నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఇంట్లోనైతే సోదాలు నిన్నటి నుండి కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే నిన్న ఏదైతే వాళ్ళ ఆఫీస్ లో నిర్వహించిన సోదాలకు సంబంధించి కూడా విసిపోయే విషయాలు బయటపడినట్లుగానైతే తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా మణిహారిక ఇదే తీరున చాలా మంది దగ్గర నుండి డబ్బులు తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో ఆమె డబ్బులు తీసుకుంటుండగానైతే ఆమెను పట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఆమెకు సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా తీసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా ఇంకా తన ఇంట్లో ఈ యొక్క సోదాలు అనేటివి కొనసాగుతున్నాయి. ఆమెకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్, అదే విధంగా బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా కూడా ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఆమెకు భూములు, అంతేకాకుండా ఇతరతర ఆస్తులు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. కొంత బంగారము, సిల్వర్ కూడా ఇప్పటికే సీజ్ చేసినట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఇంకా ఎక్కడెక్కడ ఏమైనా బినామీల పేరుతో ఆస్తులు ఉన్నాయా అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తీసి దాని తర్వాత దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు చెప్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఒక సాధారణ అధికారి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా, అంటే ఇంత అమౌంట్ ఏ విధంగా జమ చేసింది, ఎప్పటి నుండి ఈమె ఈ యొక్క విషయాలకు పాల్పడుతుంది అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఆమె నుండి పూర్తి వివరాలు రాబట్టేందుకైతే ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఇంట్లోని ల్యాప్టాప్ ను, అదే విధంగా ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇక అధికార దుర్వినియోగానికి మణిహారిక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంది, మరి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి తన మీద? ఖచ్చితంగా తనకు సంబంధించి అయితే ఆమెను సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ అక్రమ ఆస్తుల కేసు ఏదైతే ఉందో అది కూడా పడే అవకాశాలు ఉన్నాయి. లెక్కకు మించి ఆస్తులు ఉండడంతో పాటు చాలా మందిని బెదిరించి ఆమె డబ్బులు తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఆ బాధితులు కూడా ఏసీబీని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. వారి దగ్గర నుండి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత పూర్తి స్థాయి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. ప్రతిభ, థ్యాంక్ యూ లిఖిత.